హలో అండి, నేను మీ డాక్టర్ గంపల శిరీష. ఈరోజు మన కామెంట్ బాక్స్లో ఎక్కువ మంది అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాము. సో మనం ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసేస్తే, ప్లీజ్ రిప్లై డాక్టర్, నాకు గెస్టేషనల్ డయాబెటీస్ ఉంది. ఈరోజు కోకోనట్ వాటర్ తాగాను, దానిలో కోకోనట్ కూడా తిన్నాను. కోకోనట్ వాటర్ తాగటం వలన గెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒకళ్ళు అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ వీడియో మనం యూట్యూబ్లో కూడా పెట్టానండి. యాక్చువల్గా గెస్టేషనల్ డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ అనేది బాగా ఆల్టరేషన్స్ ఉంటాయి కదా. మామూలుగా ప్రెగ్నెన్సీని షుగర్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట నార్మల్ పీపుల్తో పోలిస్తే. అందులో మన ఇండియన్స్ ఏంటి అంటే, మనం జనరల్గా కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి మన ఇండియన్స్లో ప్రెగ్నెన్సీ వాళ్ళలో డయాబెటీస్ అంటే గెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి డైట్ చేంజెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. అదే కోకోనట్ వాటర్ విషయానికి వస్తే ఏంటి అంటే, కోకోనట్ వాటర్లో షుగర్స్ ఉంటాయి కానీ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ కోకోనట్ వాటర్కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఓన్లీ 54 మాత్రమే, అంటే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దీనివలన సడన్గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ రావు. కాబట్టి ప్రెగ్నెన్సీలో నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ గెస్టేషనల్ డయాబెటీస్లో కానీ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, కాకపోతే లిమిటెడ్గా తీసుకోవాలన్నమాట. రోజుకు ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి, మరీ ఎక్కువగా కూడా తీసుకోవద్దు. కాబట్టి మీరు తీసుకున్నారు కదా అని చెప్పి దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. కోకోనట్ వాటర్లో జనరల్గా పొటాషియం కానీ వైటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో అన్ని రకాలుగా మేల్ చేస్తుంది. అండ్ గెస్టేషనల్ డయాబెటీస్లో కూడా సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు నీరసంగా అనిపిస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం బెస్ట్ డ్రింక్ ఏంటి అంటే కోకోనట్ వాటర్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్రెగ్నెన్సీలో కానీ గెస్టేషనల్ డయాబెటీస్లో కానీ కోకోనట్ వాటర్ హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. మేడం, డెలివరీ అయ్యాక బేబీ నడిచే వరకు చికెన్ తినకూడదు, తింటే బేబీ త్వరగా నడవదు అని అంటున్నారు. ఎంతవరకు నిజం అని చెప్పి అడుగుతున్నారండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. మేడం, డెలివరీ అయిన తర్వాత నాన్ వెజ్ తీసుకోవచ్చా, చికెన్ తీసుకోవచ్చా? వీళ్ళు అడుగుతుంది ఏంటి అంటే, చికెన్ తింటే బేబీకి నడవటం రాదు, డిలే అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే నాకు, చికెన్ తింటే కుట్ల దగ్గర కోడి పొడిచినట్టు గుచ్చుకుంటూ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది, కాబట్టి డెలివరీ అయిన తర్వాత చికెన్ తినకూడదు అని అంటారు అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఇందులో ఎలాంటి వాస్తవం లేదండి. చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మటన్తో పోలిస్తే మనకి చికెన్లో ఉన్న ప్రోటీన్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి చికెన్ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, డెలివరీ అయిన తర్వాత మీరు ఎంత త్వరగా రికవరీ అవుతారు, నార్మల్ డెలివరీ కానీ లేకుంటే సిజేరియన్ కుట్లు కానీ ఎంత తొందరగా మానిపోతాయి అనేది మీరు తీసుకున్న డైట్ మీద మెయిన్గా ఆధారపడి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రాపర్గా డైట్ తీసుకున్న వాళ్ళు చాలా త్వరగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు డెలివరీ అయిన తర్వాత ప్రోటీన్ కోసం మెయిన్గా ఎగ్ కానీ చికెన్ కానీ పప్పు కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. దాంతో పాటుగా వైటమిన్స్, మినరల్స్ కోసము ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. అండ్ మెయిన్ థింగ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. కాబట్టి డెలివరీ అయిన వాళ్ళు ప్రోటీన్ సోర్స్ కోసం చికెన్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. దానిలో కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అపోహలు అనేది నమ్మకండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. మేనరికంలో పిల్లలు సరిగ్గా ఉండరు అంటారు, ఎంతవరకు నిజం మేడం? చాలా భయంగా ఉంది, చెప్పండి అని చెప్పి ఇంకోళ్ళు అడుగుతున్నారండి. యాక్చువల్గా మేనరికం పెళ్ళిళ్ళలో ఎంతో కొంత లోపాలు ఉంటాయి అన్న దాంట్లో వాస్తవమే. కాకపోతే అందరికీ లోపాలు ఉంటాయా అని చెప్పి ఆలోచిస్తే మనకి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, నార్మల్గా అంటే మేనరికం కాని వాళ్ళల్లో అవయవ లోపాలు అనేది ఒక 2% ఉండే ఛాన్స్ ఉంటే, మేనరికం వాళ్ళల్లో ఒక 4% అవయవ లోపాలు ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే 100 మ్యారేజెస్లో 4 మాత్రమే ఈ బేబీ ప్రాబ్లమ్స్తో పుట్టే ఛాన్స్ ఉంది. అంతే తప్ప 100% మేనరికం పెళ్ళిళ్ళలో ప్రాబ్లమ్స్ ఉండాలని లేదనమాట. కాబట్టి కొంతవరకు ప్రాబ్లం ఉన్నది వాస్తవమే కానీ కంపల్సరీ ఉండదు. అండ్ మేనరికంలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనకి మేనరికం జనరేషన్స్ పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మన పేరెంట్స్కి మేనరికం ఉండటం వలన రిస్క్ తక్కువ ఉండొచ్చు, మళ్ళీ మన జనరేషన్ మేనరికం ఉంటే రిస్క్ కొంచెం పెరుగుతుంది, అండ్ మళ్ళీ మన పిల్లలకు కూడా మేనరికం ఉంటే రిస్క్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ జనరేషన్స్లో మేనరికం పెరుగుతున్న కొద్దీ
రిస్క్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే బేబీలకి లోపాలు వచ్చే రిస్క్. కాబట్టి మరీ మీ ఇంట్లో ఫ్యామిలీస్ అంటే తరతరాలుగా మేనరికం ఉంటే మాత్రం మేనరికం పెళ్ళిళ్ళు అవాయిడ్ చేయండి. అంతే తప్ప ప్రతిసారి మేనరికంలో ప్రాబ్లమ్స్ ఉండాలని లేదు. అండ్ మనకేంటి అంటే జనరల్గా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్లు చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. 100% మనం తెలుసుకోలేకపోయినా 90-95% వరకు మనము టైమ్లీ స్కాన్స్ చేసుకోవటము అండ్ టైమ్లీ జెనెటిక్ మార్కర్స్ చేసుకుంటూ ఉండటం వల్ల మనకు జనరల్గా ప్రాబ్లమ్స్ త్వరగా తెలియటానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మేనరికం పెళ్ళిళ్ళు అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ప్రాబ్లం ఉండాలని లేదు. ఇన్ కేసు మీరు చేసుకునే సిచ్యువేషన్ నుండి చేసుకోవాల్సి వస్తే టైమ్లీ చెకప్స్, టైమ్లీ టెస్ట్లు అనేది చేయించుకోండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మేడం నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కానీ స్కాన్లో డాక్టర్ ఏమీ కనిపించలేదు, ఎందుకు అని చెప్పి ఒకళ్ళు అడుగుతున్నారండి. యాక్చువల్గా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది ఎప్పుడు వస్తుంది, మనకి ఎక్స్పెక్టెడ్ పీరియడ్ మిస్ అయిన 1-2 డేస్లోనే మనకి జనరల్గా పీరియడ్ పాజిటివ్ వస్తుంది. కానీ పీరియడ్ పాజిటివ్ రాగానే మనకి గర్భసంచిలో బేబీ అనేది ఏర్పడదు కదా. సో మనకి గర్భసంచిలో బేబీ కనిపించాలంటే కొంచెం టైం పడుతుంది. సో మీరు ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మీ దగ్గరలో గైనకాలజిస్ట్ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని మీరు మెడిసిన్ అయితే స్టార్ట్ చేయండి. కానీ బేబీ గ్రోత్కి అనేది టైం పడుతుంది. మనకి ఫర్ సపోజ్ ఒక చిన్న మొక్క ఉందనుకోండి, అది మనం కొంచెం అది గ్రోత్ ఉండాలి అంటే మనం ఒక 1 వీక్ టైం ఇచ్చిన తర్వాత చూడాలి కదా. సో ఇది కూడా అంతే. ఈరోజు మీరు చెకప్కి వెళ్ళినప్పుడు బేబీ గ్రోత్ లేదు అనగానే కంగారు పడిపోకండి. మనం దానికి కొంచెం టైం ఇస్తే అది మనకి పెరుగుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని మనం తెలుసుకోవటానికి ఉంటుంది. సో మరి ఎర్లీ స్టార్టింగ్ మనకి బాగా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఒక్కసారి చూడగానే గ్రోత్ ఎలా ఉంది అని ఒక్కొక్కసారి చెప్పలేమన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు బేబీ గ్రోత్ ఇంకా సరిగ్గా తెలియట్లేదు అంటే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఫాలోఅప్కి వెళ్ళి స్కాన్ చేయించుకుంటే శాక్ ఫామ్ అవుతుందా, అందులో బేబీ ఫీటల్ పోల్ ఫామ్ అవుతుందా, యోక్సాక్ ఫీటల్ పోల్ ఫామ్ అవుతున్నాయా లేదా, అండ్ స్లోగా హార్ట్ బీట్ వస్తుందా అనేది స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ఫాలోఅప్స్ చేసుకుంటే అర్థమవుతుంది అనమాట. సో మీరు ఫస్ట్ విజిట్కి వెళ్ళగానే ఇంకా కనిపించట్లేదు అని కంగారు పడకుండా నెక్స్ట్ ఫాలోఅప్స్లో స్లోగా ఎలా ఉందో చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మేడం నాకు 6th మంత్ ప్రెగ్నెన్సీ, TSH వాల్యూ 2.74 ఉంది, బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? యాక్చువల్గా థైరాయిడ్ గురించి చాలామంది ఏమడుగుతున్నారంటే మేడం నాకు థైరాయిడ్ ఇంత లెవెల్లో ఉంది, మెడిసిన్ వాడాలా వద్దా అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనం ఇది మాట్లాడే ముందు ఏం చేయాలంటే మీకు విత్ మెడిసిన్ నార్మల్ వచ్చిందా, వితౌట్ మెడిసిన్ నార్మల్ వచ్చిందా, అంటే మీరు ఆల్రెడీ ఒక పర్టికులర్ డోస్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్నారు, దాని మీద కంట్రోల్లో ఉంది అంటే మీరు వాడుతున్న డోసు కంటిన్యూ చేసుకోండి. ఇన్ కేసు మీకు ఫస్ట్ నుంచి థైరాయిడ్ లేదు, ఇప్పుడు నార్మల్గా వచ్చింది అంటే కొత్తగా మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రెగ్నెన్సీలోను వాళ్ళకి నార్మల్ వాళ్ళకి పోలిస్తే TSH వాల్యూస్ ఆల్టరేషన్ ఉంటాయి అన్నమాట. నార్మల్ వాళ్ళకి మనం 5.5 వరకు కూడా TSH నార్మల్గా తీసుకుంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్ రేంజెస్ అనేది మారుతాయి అన్నమాట. జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ వితిన్ 3 మంత్స్లో మనకి TSH వాల్యూస్ ఆల్మోస్ట్ 3 లోపలే ఉండాలన్నమాట. నెక్స్ట్ 3 to 6 మంత్స్ కూడా 3 to 6 మంత్స్ కానీ 6 to 9 మంత్స్ కానీ సేమ్ అలాగే థైరాయిడ్ వాల్యూస్ 2.5 to 3 లోపలే ఉండాలి. కాబట్టి ఈ లెవెల్ దాటి థైరాయిడ్ TSH హార్మోన్ లెవెల్స్ పెరిగితే మాత్రం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అదర్వైజ్ మీకు ముందు నుంచి ట్రీట్మెంట్ వాడుతున్నారా లేదా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం థైరాయిడ్ ఉంది, మీకు ముందు నుంచి ఎప్పుడు థైరాయిడ్ లేదు అంటే డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా థైరాయిడ్ అనేది మళ్ళీ తగ్గిపోతుంది. దాని తర్వాత థైరాయిడ్ డోసు వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే దాన్ని అలాగే వదిలేయకుండా డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 1.5-2 మంత్స్కి థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకొని మీకు మెడిసిన్ అవసరం లేదు, నార్మల్గానే ఉందని ఒకసారి మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. సో మనం ఈరోజు ఒక 5-6 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.